హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. చికెన్ రెసిపీని మంచి ఫ్లేవర్‌తో, రిచ్ టెక్స్చర్‌తో ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ మహారాణి చికెన్ ట్రై చేసేయండి. ట్రై చేయడం కాదు, తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఈ మహారాణి చికెన్ రిచ్ గ్రేవీతో ఉంటుంది. ఆనియన్, క్యాష్యూ పేస్ట్‌తో పాటు కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాము. సో ఎవ్రీ చికెన్ పీస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో చికెన్ పీస్ జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకు ఇలా అంటే నేను వీడియో ఎండ్ వరకు టిప్స్ చెప్తూనే ఉంటాను. ఆ టిప్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయి కదా. సో ప్రాసెస్ చూసేద్దామా? మహారాణి చికెన్ పేరుకు తగ్గట్టే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి కాస్త హీట్ అయ్యాక 2 స్పూన్స్ అల్లం ముక్కలు, 2 స్పూన్స్ వెల్లుల్లి ముక్కలు, 3 స్పూన్స్ జీడిపప్పులు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యి ఆనియన్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 3 మినిట్స్ టైం పడుతుంది. ఇవి ప్లెయిన్గా ఫ్రై చేసుకోవడం కన్నా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది, చప్పగా లేకుండా ఉంటుంది. అంతేకాదు తొందరగా కూడా కుక్ అవుతాయి. సో వీటికి సరిపోయేంత సాల్ట్ వేస్తే చాలు. చూసారు కదా, టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యి పైకి ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇవే అన్నమాట కర్రీకి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. వీటిని ఇలా ప్యాన్ నుండి సెపరేట్ చేసుకున్నాక సేమ్ ఇదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇందులోనే మీకు అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంటాయి చూసారా, అవి యాడ్ చేసుకోవాలి. మిరియాలు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్ ఇలాంటివి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసుకున్న చికెన్ని 1/2 kg వేస్తున్నాను. 2 లెగ్ పీసెస్ ఇంకా కొన్ని పీసెస్ వేస్తున్నా. కంప్లీట్గా లెగ్ పీసెస్తో అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్తో అన్నా చేసుకోవచ్చు. కానీ 2-3 లెగ్ పీసెస్ మాత్రం వేయాలి మహారాణి చికెన్కి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేశారంటే చాలు. ఇలా చికెన్లోంచి వాటర్ అంతా ఎగిరిపోయి పైకి నెయ్యి సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ చికెన్ 70% వరకు కుక్ అయిపోయినట్టే. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. మూత పెట్టి కుక్ చేస్తున్నప్పుడు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే 2 స్పూన్స్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటే కనుక ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. దీంతో పాటు 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ జస్ట్ 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. అరౌండ్ 3 స్పూన్స్ వేస్తున్నాను. ఈ కర్రీకి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది. దీంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అరౌండ్ 2 స్పూన్స్ అలా వేస్తున్నాను. పెరుగు వేసుకున్నాక ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇది కుక్ అయ్యేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, టొమాటో, క్యాష్యూస్, అల్లం వెల్లుల్లి ముక్కలు, వీటిని కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఇలా మిక్సర్ జార్లో వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుంది గ్రేవీ టెక్స్చర్. మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రం అసలు వాటర్ యాడ్ చేయకండి. ఇలా ఆనియన్, టొమాటో పేస్ట్ వేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. కసూరి మేతిని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా వేసుకోండి. కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఇంకా కసూరి మేతి ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కిచెన్ అంతా మంచి అరోమా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా టెక్స్చర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ మంచిగా కుక్ అయిపోయి ఇలా నెయ్యి పైకి సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా.
గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే తినలేము. సో, ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ టెక్స్చర్ ఇలా ఉండాలనమాట. ఇది చల్లారాక కొద్దిగా గట్టి పడుతుంది. అందుకే నేను కాస్త వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోండి చాలు. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ మహారాణి చికెన్‌కి ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం తాలింపు పెట్టుకోవాలి. ఏం లేదు. చిన్న తట్కా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 గాని, 4 గాని ఇలా పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే. ఇదే తాలింపనమాట. ఇదే మన మహారాణి చికెన్‌కి ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌నిస్తుంది. ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే కుక్ అవుతున్న చికెన్‌లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి. మహారాణి చికెన్ రెడీ టు సర్వ్. మీరు ఈ మహారాణి చికెన్ ఇంట్లో చేస్తున్నారా? చేస్తే గనక ఇదే ప్రాసెస్‌లో చేస్తున్నారా? మీ వెర్షన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. మీకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పనా? క్యాష్యూస్ గనక ఇంట్లో లేపోతే మీ దగ్గర మకానా ఉంటే గనక మకానాని డ్రై రోస్ట్ చేసుకొని, పౌడర్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. క్యాష్యూస్‌ని రీప్లేస్ చేసే ఒకే ఒక ఇంగ్రీడియెంట్ మకానా అనమాట. లేదంటే ఆల్మండ్స్, బాదం పప్పుల్ని కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ చూసాక ఎలా అనిపించింది? ఈ పేరు మీరు ఫస్ట్ టైం వింటున్నారా? అయితే ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. రెగ్యులర్‌గా ఒకేలా కాకుండా ఇలా మంచి గ్రేవీతో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్‌తో కర్రీ చేసి పెట్టారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే గనక మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో అడగండి. సింపుల్ ప్రొసీజర్‌లో టిప్స్‌తో పాటు షేర్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. ఎవ్రీ రెసిపీ మీకు నచ్చుతుంది. ఎవ్రీ రెసిపీ యూనిక్‌గా ఉంటాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో షేర్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.